అది కూడా ముందు కూర్చో. తప్పిట్లు కొట్ట తప్పిట్లే కూర్చో. బాబుని కూడా ఎక్కి కూర్చోబెట్టి
రే రే పక్కరండిరా మీరు ఎదురైంది రే సన్మానిస్తున్నారు. ఎక్కడి నుంచి ఇంటి పోతుంది పొద్దున 2కి ఇంటి రాత్రి పోలేదు. ఓకే చాలా తీసాను. సభాధ్యక్షులు అంబులాన్స్ సెక్రటరీ భీమరావు గారికి, మా ముఖ్య అతిథిగా వచ్చేసిన మా డిపో మేనేజర్ గారికి, మా అసిస్టెంట్ మేనేజర్ గారికి, ఇక్కడ కూడి వచ్చిన నా కుటుంబ సభ్యులకు, నా తోటి కార్మిక సోదరులకు, నా బంధుమిత్రులకు, మా బావమాది గారి ఫ్రెండ్స్ గారికి నా హృదయ వందనాలు తెలియజేస్తున్నాను. ఆర్టీసీలో ఒకరికొకరు పని చేసుకునే స్వభావం కలిగి ఉంటే అందరూ వర్తలు బాగుంటారు. అందరిని ఒకరికొకరు చేకూరుతూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం, ఈ సన్మానం చేసిన మా సెక్రటరీ గారికి, మా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కోటయ్య గారికి, ముస్తయ్య గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్షులు, ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ డిపో సెక్రటరీ జిఎం రావు గారికి, అదేవిధంగా మనందరి ఆత్మబంధువు
ఉన్నది ఉన్నట్లుగా ముఖం ముందు చెప్పి మన యొక్క మనసును ఆ క్షణంలో బాధపడ్డప్పటికీ తర్వాత వాళ్ళు ఏం బాధపడుతున్నారో అయ్యో పాపం అనుకున్నటువంటి మంచి మనసు కలిగినటువంటి మన డిఎం గారికి ఏపీఎస్ఆర్టీసీలో ఎన్ని ఏ విధంగా ఆర్టీసీని కాపాడాలి, ఏ విధంగా తిప్పితే ఆర్టీసీ లాభాలు వస్తాయి, కార్మికులకు ఏ విధంగా ఉపయోగపడాలనే ఆలోచనతో మనకు సేవలు అందిస్తున్నటువంటి మన సిఐ గారు అప్పాజీరావు గారికి ఈరోజు సన్మాన గ్రహీత మన అందరి ఆత్మబంధు, నాకైతే ఒక రకంగా హార్ట్, మన పెళ్లి కొడుకు పివి రత్నం గారికి ఈ యొక్క సన్మానానికి ఇచ్చేసినటువంటి కార్మికులకు, కార్మిక అసోసియేషన్ స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు 2000 పాసింజర్కి సేవ చేయాల్సిందే మనది ఉద్యోగ నిర్వహణలో, వాళ్ళని వాళ్ళ గమ్యస్థానం చేరాల్సిందే అని. దానికి అప్పుడు జాతీయలోంచి వచ్చిన ఇటువంటి వాళ్ళందరూ కూడా మాకు మంచి దారి చూపించారు. వాళ్ళందరూ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మా అసిస్టెంట్ మేనేజర్ అప్పాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు. అందరికీ నమస్కారం. వేదిక నెలకొంది మా డిపో మేనేజర్ గారికి, మరియు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న రత్నం కంట్రోలర్ గారికి, మరి వేదిక మీద ఉన్న ఎంప్లాయీస్ అండ్ సెక్రటరీకి అందరికీ నా నమస్కారాలు. రత్నం గారు ఈరోజు అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన గుడివాడ డిపో నుంచి వచ్చి 4 నెలలు లేదా 5 నెలలు బట్టి ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఆయన ఈరోజు రిటైర్ అవుతున్నాడంటే మనందరం ఎంతో ఆనందించవలసిన విషయం. ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో గడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విద్యాధరపురం డిపోలో కండక్టర్గా జాయిన్ అవ్వడి పనిచేయటం, తర్వాత 2018లో ఏడీసీ ప్రమోషన్ తీసుకొని గుడివాడ డిపోకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ రిటైర్మెంట్ అయ్యే ముందు 5 నెలలు అనుకుంటా, అంతేనా, 4 నెలలు రిటైర్మెంట్ ఉన్నానుగా మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అంతకుముందు గుడివాడ డిపోకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువగా బస్టాండ్లో కనపడుతుండేవాడు. సడన్గా ఒక 2 వారాలు 3 వారాలు కనపడలా. వారం బుధవారం నైట్ డ్యూటీకి వెళ్తాం బస్ స్టేషన్. 3 వారాలు కనపడలా. ఏదో రత్నం ఉన్నాడు ఏమయ్యాడంటే, మీకు తెలియదండి, ఇట్లా బస్సు పక్క నుంచి వెళ్తుంటే కార్గో పార్సిల్ ఏదో పైనుంచి జారి కాలు మీద పడింది, ఇట్లా జరిగిందని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు కలవడం. కొన్ని నేను 2010 ఎండింగ్లో వచ్చాను ఇక్కడికి ఎంఎఫ్గా. దాదాపుగా 2.5 సంవత్సరాలు ఇక్కడ చేయడం జరిగింది. అప్పుడు కూడా రత్నం గారు ఇక్కడ కండక్టర్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు కూడా యూనియన్ డెలిగేట్ అనుకుంటాను నేను అనుకోవడం. యూనియన్ ప్రెసిడెంటే చేశాడు. ఎప్పుడు ఎటువంటి టెన్షన్ ఉండేది కాదు, నవ్వుకుంటూ ఉండేవాడు, అందరితో హ్యాపీగా డ్యూటీ చేసేవాడు. అనుకోకుండా మరి చివరిలో గుడివాడలో అట్లా జరిగింది, మడం ఫ్రాక్చర్ అయినట్టు. ఇప్పటికి కూడా అప్పుడు 2011లో ఎలా ఉన్నాడో ఇప్పటికి కూడా మన పాయింట్ కంట్రోలర్గా ఇక్కడ విజయవాడ బస్ స్టేషన్లో చేశాడు. కనపడుతుంటే నేనే గుర్తుపెట్టాను, రత్నం లాగా ఉన్నాడని. చూస్తే
విద్యాధర కులంలో చేసిన రత్నమే. అయితే ఎటువంటి టెన్షను ఆందోళన పట్టడం అదేం ఉండేది కాదు. జాలీగా ఉండేవాడు ఇప్పుడు కూడా. ఏదో జాయిన్ అయిన తర్వాత కొద్దిగా యాక్సిడెంట్ అవడం, దానివల్ల కొంచెం డల్ అయ్యాడు. కానీ లేకపోతే మనిషి మనస్తత్వం కూడా చాలా మంచిది. అందరితోనూ కలుపుకొలుతూనే ఉంటాం. తన డ్యూటీ ఏదో తను చేసుకెళ్ళడం కాకుండా ఇందాక మన అలాగే ఇద్దరు కూడా ఒకేసారి ఇప్పుడు గొల్లపూడి వాసుడు సుబ్బారావు గారు రత్న గారిని గర్వంతో సత్కరిస్తున్నారు. తప్పుడు తెలియజేయండి. ఇంకా ఎవరిలో కూడా వరుసగా వచ్చాడు పైకి లైన్గా. రంజిత్ అసలు పైకి రావాలా? రంజిత్ కనపడలే వాళ్ళ ఇప్పుడు చూస్తున్నా. రంజిత్ పైకి రా. రంజిత్ అడ్నుంచి పక్కరా అడ్రా. చూడు పులి వెంకటరత్నం గారి పదవి విరమణ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన డిఎం గారికి, ఉద్యోగ సంఘాల నాయకులకి, మిత్రులకి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఆర్టీసీ మొత్తం బాధపడుతుందండి. ఆయన రిటైర్ మా బావగారైన పివి రత్నం గారు ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన గత 33 సంవత్సరాల నుంచి కూడా ఆర్టీసీకి ఎల్ఐఎన్స్ సేవలు చేశారు. మొదటగా ఎన్ఎంయూ లీడర్గా దాదాపు 20 సంవత్సరాలు, ఎన్ఎంయూ సెక్రటరీగా ఈ డిపోకి సేవలు అందించారు. ఆ తర్వాత ఎంప్లాయీస్ యూనియన్కి సేవలు అందించారు. ఎంప్లాయీస్ యొక్క ఏ సమస్య ఉన్నా కానీ ఎక్కువగా స్పందించి ఇమీడియట్గా ఆ సమస్యని తీర్చడంలో ముందుండే వాళ్ళ నాయకుల్లో మా బావగారు ఒకరు. ఆయన పదవీ విరమణ చేస్తున్న ఈ శుభ సందర్భంలో ఆయన రిమైనింగ్ లైఫ్ మంచి హ్యాపీగా ఉండాలని, అలానే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆయన సేవలు ఆర్టీసీకి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. పులి వెంకటరత్నం గారి రిటైర్మెంట్ సందర్భంగా ఆర్టీసీ స్టాఫ్ మొత్తం చాలా బాధాకరంగా ఉన్నారు. అందుకనే ఇక్కడ వచ్చిన బావమరి స్నేహితులు మేమందరం, వీళ్ళందరూ రవి, కొండ, కామరాజు, మధుబాబు, రాజు అందరూ ఈ సన్నివేశం కోసం మంత్రి అయినా సరే వచ్చి ఇక్కడ బావగారి శుభాకాంక్ష పదవి విరమణ శుభాకాంక్షల కోసం అందరూ సాయిబాబు వాళ్ళ బావమరి సాయిబాబు గారు వాళ్ళ బావమరి మా స్నేహితుడు, కాలేజీ మేట్. ఆయన కోసం మేము ఇక్కడికి వచ్చి కొండ గారు పదవి విరమణ చేస్తున్న వెంకటరత్నం గారు, ఆర్టీసీ స్టాఫ్ మొత్తం ఈరోజు చాలా బాధాకరంగా విషాదంగా ఉన్నారు. వర్క్షాప్ మొత్తం దొరికిపోయింది. వర్క్షాప్
సందర్భంగా బాగా జరిగింది. ఎందుకంటే ఆయన మంచి అభివృద్ధిలో ఉండాలి. వర్షం కూడా మనకి అనుకూలించింది. సుబ్బారావు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియాకి మా కృతజ్ఞతలు.